హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రసస్వాద. ఈరోజు కొత్త రెసిపీ, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, అరటికాయ అల్లం వెల్లుల్లి కారం. ఓకే, రెసిపీ స్టార్ట్ చేద్దామా? ఒక గిన్నెలో మంచిగా వాటర్ బాయిల్ చేసుకోవాలి. వాటర్ మంచిగా బాయిల్ అయినాక అరటికాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు, కాస్త ఉప్పు, మూత పెట్టేసి ఒక 10 to 15 minutes మంచిగా కుక్ చేసుకోవాలి. అరటికాయలు 80% కుక్ అవ్వాలి. చూడండి, మంచిగా కుక్ అయింది. కొద్దిగా చల్లారాక తోలు తీయాలి. ఇలా తోలు తీసి ఉంచుకున్న అరటికాయల ముక్కల్ని మంచిగా మెత్తగా ఫోర్క్తో మ్యాష్ చేసుకోవాలి. చూడండి, మంచిగా మ్యాష్ అయింది. ఇంకా ఇది పక్కన పెట్టేసి మనం మిక్సీ జార్లో వేసుకునేటి రెడీ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లో ఆనియన్, పచ్చిమిర్చి, దీంట్లో వేరే కారం ఏమీ వేయట్లేదు, జస్ట్ గ్రీన్ చిల్లీస్ అండ్ జింజర్ వేయాలి. నేను యూజువలీ గ్రేట్ చేసి ఫ్రీజ్ చేసి పెట్టుకుంటాను, అదే. నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు, మెత్తగా నూరుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ. ప్యాన్ బాగా వేడి అయ్యాక ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, ఇప్పుడు బాగుంటుంది. ఆయిల్లో ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పోపు గింజలు వేసుకోవాలి, శనగదాల్, ఉరద్దాల్, కొద్దిగా కర్రీ లీఫ్. కొద్దిగా కలర్ మారాక ఆనియన్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ని మంచిగా కుక్ చేయాలి. ఒక మినిమం ఒక 5-6 minutes అన్న పడుతుంది. లో ఫ్లేమ్లో కుక్ చేయండి, లేకపోతే మాడిపోతుంది. కొంచెం ఉప్పు, ఆల్రెడీ అరటికాయలో ఉప్పు వేసాము, సో చూసుకొని వేయండి. కొంచెం పసుపు, ఇలా మంచిగా పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత అరటికాయ మ్యాష్ చేసిన వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపాలి. కొద్దిగా డ్రైగా అనిపిస్తుంది, అందుకోసం కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటున్నాను. మంచిగా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలన్నా కుక్ చేయాలి. మంచిగా కుక్ అయ్యి రెడీ అయింది. దీంట్లో కొద్దిగా లెమన్ జ్యూస్, కొత్తిమీర ఆకు వేసి మంచిగా కలిపి సర్వ్ చేయండి. మంచిగా వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది. Enjoy!